హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నాని ప్రశాంత్, అంజేఎంఎల్టీ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి టాపిక్ చాలా ఇన్స్ట్రుమెంట్ గురించి చూపించాను. ఈరోజు అయితే మీకు స్పెషల్ వీడియో. సో హార్మోన్స్ టెస్ట్ ఏ ఇన్స్ట్రుమెంట్లో చేస్తారు, ఏ విధంగా చేస్తారు, అసలు ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తారని అయితే ఫస్ట్ అయితే చూపిస్తాను. సో ఈ వీడియోలో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో దీనిపైన సిరీస్ వైజ్గా నేను వీడియో అయితే చేస్తాను. ఫస్ట్ అయితే ఈరోజు మన టాపిక్ అయితే బేసిక్గా ఇన్స్ట్రుమెంట్ చూపిస్తాను, ఏ విధంగా యూటిలైజ్ చేస్తాం దానికి ఏమేమి ఉంటాయని చూపిస్తాను. సో ఇన్స్ట్రుమెంట్ చూపిస్తాను, రండి. సో ఇక్కడ ఇది వచ్చేసి బెక్మన్ కౌల్టర్ యాక్సెస్ 2 ఇన్స్ట్రుమెంట్ అన్నమాట ఇది. సో ఇది వచ్చేసి ఇమ్యూనో ఎస్ఐ అని అంటారు అన్నమాట దీన్ని, ఓకేనా. ఇమ్యూనో ఎస్ఐ ఇన్స్ట్రుమెంట్ అంటారు. సో ఇది వచ్చేసి కంప్లీట్ హార్మోన్స్ చేయొచ్చు దీంట్లో ఇన్స్ట్రుమెంట్లో. సో ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేయడానికి దీనికి ఏమేమి ఉంటాయి అనేది చూపిస్తాను. ఇదైతే ఇన్స్ట్రుమెంట్స్, ఓకేనా. ఈ విధంగా ఉంటుంది. ఇదైతే మొత్తం ఇన్స్ట్రుమెంట్. దీనికి సిస్టమ్ అయితే ఉంటుంది ఇక్కడ, ఓకేనా. సిస్టమ్ ఇన్ బిల్ట్ దీనికే ఉంటుంది. సో దీనికి మనం వాడడానికి రియేజెంట్స్ ఏముంటాయనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే రియేజెంట్స్ కంటే ముందు యూటిలైజ్ చేయడానికి ఆర్వి వేస్ట్ బ్యాగ్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ ఒక వేస్ట్ బ్యాగ్ అని ఉంటుంది. దీంట్లో వేస్ట్ బ్యాగ్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. అంటే వేస్టేజ్ టెస్ట్ యూజ్ చేసిన తర్వాత ఒక ఆర్వీస్ అనేటివి దీంట్లో వేస్టేజ్ అనేది డిస్కార్డ్ అవుతుంది. సో ఇదన్నమాట ఆర్వీ వేస్ట్ బ్యాగ్. సో నెక్స్ట్ మనకు రియాక్షన్ చేయడానికి దీని లోపల టెస్ట్ ట్యూబ్ లాగా, అంటే రియాక్షన్ చేయడం కప్స్ లాగా, ఫర్ ఎగ్జాంపుల్ కప్స్ అన్నమాట అర్థం కావడానికి. రియాక్షన్ వజిల్స్ అని ఉంటాయన్నమాట బెక్మన్ కౌల్టర్ అవి కూడా. సో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్ అనమాట, డిస్టిల్ వాటర్ టైప్. దీనికి వాష్ బఫర్ అని ఉంటుంది. సో ఇది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సబ్స్ట్రేట్ అని ఉంటుంది. ఇది సబ్స్ట్రేట్ అనమాట, సబ్స్ట్రేట్, ఓకేనా. సో దీనికి వచ్చేసి మెయిన్గా ఇవైతే ఉండాలి. దీంతోపాటు శాంపుల్ ట్రాక్స్ అనమాట ఇవి, ఓకేనా. ఇవి 10 పొజిషన్స్ ఉంటాయి. సో ఇది ఇన్స్ట్రుమెంట్ అనమాట. దీంట్లో అయితే మనం ఏమేమి టెస్టులు చేయొచ్చు అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని చెప్తాను. థైరాయిడ్ ప్రొఫైలు, విటమిన్ B12, FSH, LH, ప్రొలాక్టిన్, AMH, ఇట్లా హార్మోన్స్ అన్నీ చేయొచ్చు అనమాట. రొటీన్ బయోకెమిస్ట్రీ కాకుండా హార్మోన్స్ టెస్ట్ అన్నీ చేయొచ్చు దీంట్లో. ఇన్సులిన్, ఇట్లా ప్రతి టెస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇదన్నమాట మన వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇన్స్ట్రుమెంట్ ఏ విధంగా హ్యాండ్లింగ్ చేస్తామో చెప్తాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.